ఇప్పుడు ఈ కాలంలో చాలామంది ఫేస్ చేస్తున్నారు వెయిట్ లాస్. అధిక బరువుతో ఉన్నవారు ఎప్పుడు మేము వెయిట్ తగ్గుతామా, ఎప్పుడు హెల్దీగా ఉంటామా అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో అందులో భాగంగా లైపోసెక్షన్ చాలామంది చేయించుకుంటున్నారు. బట్ డౌట్, అసలు లైపోసెక్షన్ అంటే ఏంటి? ఈ లైపోసెక్షన్ అనే ప్రక్రియ ఏంటంటే, మనం బాడీలో ఉన్న చర్మం కింద ఉండే ఫ్యాట్ని, బాడీలో ఫ్యాట్ అనేది 2 ప్లేసెస్లో ఉంటాయి. ఒకటి చర్మం కింద ఉంటుంది, ఒకటి ఇంటర్నల్ విజరల్ ఫ్యాట్ అంటాం, అబ్డామిన్ లోపల ఉంటుంది. ఈ లైపోసెక్షన్ దాంట్లో ఓన్లీ పైన స్కిన్ కింద ఉండే ఫ్యాట్ని, స్పెషల్గా డీప్ ఫ్యాట్ని ఒక చిన్న క్యాన్లాస్తోని, ఫైన్ క్యాన్లాస్తోని మనం డీప్ ఫ్యాట్ని తీసేయగలుగుతాం ఎక్కడైతే అన్వాంటెడ్ ఉందో. అన్ఫార్చునేట్లీ ఇది పాపులర్ అయింది వెయిట్ లాస్ కోసం అయినా ఈ లైపోసెక్షన్ అనేది నెవర్ అ వెయిట్ లాస్ ప్రొసీజర్. మా సైంటిఫిక్ టర్మ్స్లో వి ఆల్వేస్ కాల్స్ ఇంచ్ లాస్ ప్రొసీజర్. మనం తీసే ఫ్యూ లీటర్స్ ఆఫ్ వాటర్ ఫ్యాట్తోని వెయిట్ లాస్ అనేది మనం ఎప్పుడు టార్గెట్గా మనం చేసి చూడము దాన్ని. ఓకే, ఇది ఎలా చేస్తారు? డిపెండ్స్. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఐడియల్ పర్సన్, ఇది మీరు ఇందాక నేను చెప్పినట్టు ఇది వెయిట్ లాస్ కోసం చేయకుండా ఒక అన్వాంటెడ్ ఫ్యాట్, లెట్స్ సే సంబడికి అబ్డామిన్లో మొత్తం బాడీ ఎంత లీన్ ఉన్నారు, అబ్డామిన్ దగ్గర కొంచెం ఎక్సెస్ ఫ్యాట్ ఉంది, ఫ్లాంక్స్లో ఫ్యాట్ ఉంది, సో అది ఎంత ఎక్సర్సైజ్ చేసినా పోవట్లేదు, వాళ్ళకి ఈ ప్రొసీజర్ టెక్నిక్ యూజ్ అవుతుంది. దానికి టుమిసెంట్ అనస్థీషియా అంటాం. మినిమల్ 1 to 2 లీటర్స్ అయితే అక్కడి వరకే లోకల్ అనస్థీషియా ఇచ్చేసేసి దాన్ని ఒక లిక్విడ్ ఎక్కిస్తాం మనం ఫ్యాట్ మెల్ట్ అవ్వడానికి, అనస్థీషియా ఇవ్వడానికి. ఆ లిక్విడ్ని ఎక్కించిన తర్వాత ఫ్యాట్ కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత దాన్ని లేయర్స్ బై లేయర్స్, బ్లడ్ లాస్ కాకుండా కొన్ని మెడిసిన్స్ ఇచ్చేసేసి ఓన్లీ డీప్ ఫ్యాట్ని తీస్తాం. సో యూజువల్గా దీనికి లిమిటేషన్స్ ఉంటాయి కొంచెం. మనం ఒక పర్సన్కి ఎంత పడితే అంత ఫ్యాట్ తీయడానికి ఉండదు. హయ్యర్ లిమిట్ 10% ఆఫ్ ద బాడీ వెయిట్. అంటే మీరు ఒక 70 kgs ఉన్నారనుకోండి, సో అప్పర్ లిమిట్ 7 లీటర్స్ కంటే లోపలే ఉండేట్టు చూసుకోవాలి, లీటర్స్ ఆఫ్ ఫ్యాట్. అంటే ఎంత వెయిట్ ఉన్న వాళ్ళకి లైపోసెక్షన్ చేస్తాం? బిఎంఐ, సో వెయిట్ కంటే హైట్ అండ్ వెయిట్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు బిఎంఐలో 28 to 30 బిఎంఐ ఇస్ ద హైయెస్ట్. అంత కింద ఉన్న వాళ్ళకే మనం లైపోసెక్షన్ చేయాలి. 30+ బిఎంఐ ఉన్న వాళ్ళలో మనం లైపోసెక్షన్ అది ఇండికేషన్ కాదు. వాళ్ళకి లైఫ్ స్టైల్ వల్ల కానీ, లేదంటే డైటరీ మెజర్స్ కానీ, ఇప్పుడు రీసెంట్గా వచ్చే మెడికల్ మేనేజ్మెంట్తో వెయిట్ లాస్ అని అవన్నీ చేసిన తర్వాత, వెయిట్ లాస్ అయిన తర్వాత అన్వాంటెడ్ ఫ్యాట్ వర్క్ తీసుకోవడానికే లైపోసెక్షన్ చూస్ చేసుకోవాలి తప్ప ఈ లైపోసెక్షన్ ఎప్పుడు ఒక వెయిట్ లాస్ ఒక ప్రొసీజర్గా ఎప్పుడు భావించొద్దు ఎవరు కూడా. అంటే ఇప్పుడు మీరంటూ అన్వాంటెడ్ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి మాత్రమే లైపోసెక్షన్ సర్జరీ అనేది చేస్తాం. అన్వాంటెడ్ ఫ్యాట్ అది కూడా ఐడియల్ బాడీ వెయిట్లో ఉంటాయి. ఇప్పుడు మీ బిఎంఐ, ఒక హెల్దీ బిఎంఐ అనేది 18 to 23.5, 24 వరకు హెల్దీ బిఎంఐ. 25 తర్వాత మీకు మైల్డ్ ఓవర్ వెయిట్, 30 తర్వాత మోడరేట్, 35కి మార్బిడ్ ఒబెసిటీ అంటాం. అంటే ఇక 35 ఒబెసిటీకి మీరు ఇలాంటి ప్రొసీజర్స్ ఏవి చేయకూడదు. వాళ్ళకి ఎయిదర్ బెరియాట్రిక్ ప్రొసీజర్స్ అంటాం, ల్యాప్రోస్కోపీలో చేసి స్టమక్ సైజ్ని తగ్గడం కానీ, లేదంటే బైపాస్ చేయడం కానీ, మినీ గ్యాస్ట్రిక్ బైపాస్ అని మల్టిపుల్ ప్రొసీజర్స్ ఉంటాయి వాటికి. అవి ఇంటర్నల్గా చేసే ప్రొసీజర్స్, ఫ్యాట్ తీసే ప్రొసీజర్స్ కావు. సో హయ్యర్ వెయిట్ ఉన్న వాళ్ళందరికీ కూడా మనం యూజువల్గా వి రిఫర్ దట్ ప్రొసీజర్స్ టు దెమ్. ఈ ఐడియల్ బాడీ వెయిట్లో ఉన్న వాళ్ళ కొరకే మనం ఈ లైపోసెక్షన్ అనేది మనం ప్రాక్టీస్ చేయాలి. మరి మెయిన్గా ఏ ఏజ్ వాళ్ళకి లైపోసెక్షన్ సర్జరీ అనేది చేస్తారు? అంటే చాలామంది చిన్నప్పటి నుంచే ఓవర్ వెయిట్ ఉండే వాళ్ళని చూస్తున్నాం. సో అంటే పర్టికులర్గా ఈ ఏజ్ అనేది ఏమైనా ఉంటుందా ఈ సర్జరీకి? చిల్డ్రన్కి జనరల్గా మనం అంటే అప్ టు 18 వరకు లైపోసెక్షన్ అవసరం ఉంటుంది, ఎందుకంటే మెటబాలిజం అనేది యాక్టివ్ ఉంటుంది. లాట్ ఆఫ్ టైమ్స్ ఈ టైంలో వెయిట్ గెయిన్ అవ్వడానికి వాళ్ళ ఎండోక్రైన్ ఇష్యూస్ ఉంటాయి కొన్నిసార్లు. సో లేదంటే వాళ్ళ హార్మోన్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి, వేరే థైరాయిడ్ ఇష్యూస్ కానీ. సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఫస్ట్ అవి ట్రీట్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి ఇంటర్నల్గా ఇంకేదైనా మెడికల్ ఇష్యూస్ ఉన్నాయా, ఒబెసిటీ ఎందుకు వచ్చింది, సర్జికల్ ప్రొసీజర్స్ అనేది ఎప్పుడు చాయిస్ కాదు, స్పెషల్ కిడ్స్లో. ఇవన్నీ కూడా ఎనీథింగ్ అబౌట్ 21 years తర్వాత, అప్పుడు ఒక అన్వాంటెడ్ ఏరియా, అంటే ఇప్పుడు ఒక మ్యారేజ్కి వస్తున్నారు, లేదంటే సమ్ సిచ్యువేషన్ ఒక పర్టికులర్ ఏరియాలో ఎక్సెస్ ఫ్యాట్ ఉంది, వాళ్ళకి మనం ప్రొసీజర్ లైపోసెక్షన్ చూస్ చేసుకోవాలి తప్ప చిల్డ్రన్లో లైపోసెక్షన్ ఎప్పుడు చేయము. ఒక్క కండిషన్లో ఎక్సెప్షన్ ఉంటుంది చిల్డ్రన్లో చేసేది, అది గైనకోమాస్టియా అంటారు. సో ఎవరికైతే కొంతమంది పిల్లల్లో మేల్ బ్రెస్ట్ ప్రొసీజర్ అంటారు, కొంతమందికి ఈస్ట్రోజన్ పెరగడం వల్ల
వాళ్ళలో మనకు ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిట్ ఉంది చెస్ట్లో. దానికి మనం 21 years వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కాలేజ్ వెళ్ళే టైంకి టీనేజ్కి వాళ్ళకి అది సెల్ఫ్ ఇమేజ్ ఉంటుంది, బయటికి వెళ్ళలేరు, స్విమ్మింగ్కి వెళ్ళలేరు, సో డ్రెస్సెస్ వేసుకోలేరు. కాబట్టి వాళ్ళలో 15 to 16 yearsకి చేస్తాం. బట్ అది ఓన్లీ పర్టైనింగ్ టు చెస్ట్ ఏరియా వరకే, ఎక్సెస్ ఫ్యాట్ని గ్లాండ్ తీయడానికి వరకే వాడతాము. అక్కడ వి యూజ్ లైపోసెక్షన్ యాజ్ ఎ టూల్ తప్ప లైపోసెక్షన్ ఇన్ చిల్డ్రన్ యూజువల్గా వి డిఫర్ చేయకూడదు.